నమస్తే. యావత్ ప్రపంచం, సమస్త ప్రజానీకం సనాతనంగా జరుపుతున్న సరస్వతి పూజ, సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్న సద్దుల బతుకమ్మ దినోత్సవ పండుగ శుభాకాంక్షలు. నమస్తే. ఈరోజు ఈ పండుగ సందర్భంగా ఆ తెలుగు సాహితీ తల్లి మరొక కొత్త వినూత్న ప్రయోగాన్ని మన అందరికీ ఆశీర్వదిస్తూ అందిస్తోందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఏమిటి ఆ ప్రయోగం అని మీరు అనుకుంటారు. ఈ తెలుగు ఛానల్ ఇప్పటి వరకు కూడా అక్షరాలను గుర్తించడం, వర్ణమాలను గుర్తించడం మాత్రమే ధ్యేయంగా పెట్టుకుంది అని నేను సవినయంగా మనవి చేస్తూ, అందుకు నాకు శక్తికి వంచన లేకుండా నాకు తెలిసినంత మేర ఏదో అందరితో పంచుకుంటూ ఉన్నాను. అందులోనే మధ్యలో హృదయం మన పద్యం అని ఒక కొత్త తరంగం వచ్చి మనందరినీ కూడా ఆనందామృత వర్షిణిలో ముంచింది అని కూడా నేను గట్టిగా భావిస్తూ, ఆ తరంగం తను ఒకటే మాత్రం కాకుండా తనకు తోడుగా పద్యం, ఒట్టి పద్యం మాత్రమే కాదు సుమా, పద్య కథా సుధా. పద్యమే ఎన్నో కథల్ని చెప్తుంది. ఆ కథలు సుధామయంగా ఉంటాయి అని నిరూపించుకుంటూ మన తెలుగు సాహిత్యం ఈ రోజు మనల్ని ఆశీర్వదించడానికి ముందుకు వచ్చింది. ఆ తల్లి పాదాలకి నమస్కరిస్తూ ఆ ప్రయోగం ఏంటో, దాని ఫలితాలు ఏంటో ఒక్కసారి గమనిద్దాం. ఎప్పటి వలె మీ అందరి సహకారం నాకు ఉంటుందని, మీరందరూ నా భుజం తట్టి నన్ను ముందుకు నడిపిస్తారని భావిస్తూ నేను ఈ ప్రయోగాన్ని మీ అందరితో పంచుకోవటానికి ముందుకు వస్తున్నాను. నిజానికి ఇది దుస్సాహసమే కాదనలేము, అయినా కూడా మనసు బురకలు వేస్తోందండి. ఎప్పుడు మనందరం కలిసి ఆ ఆనందామృత వర్షిణిలో మునగగలము అనే ఆ ఆతురత నన్ను మీ ముందుకి ఈ విధంగా తెస్తోంది. రండి చూద్దాం అవేంటో. ఇక్కడ 2 పద్యాలు ఇవ్వబడ్డాయి. మనం ఇదివరకు కూడా 2 పద్యాలు ఇచ్చారు. 2 పద్యాల్లో కూడా అంశం ఒకటే, చెప్పదలుచుకున్న సందేశం కూడా ఒకటే. కానీ భాషా విధానంలో అమ్మవారిని చాలా అలంకృతం చేసిన వాళ్ళు కొందరైతే ఆ భావాన్ని సులువుగా అందించాలి అనే ఉద్దేశంతో తల్లి తనకు తానే తరలి వచ్చింది అని చెప్పినది ఇంకొకటి. కానీ ఈనాటి అంశంలో పద్యం ఒక్కటే, కానీ ఆ పద్యాన్ని గుర్తుంచుకోలేని వాళ్ళు ఉండరు, కలవని వాళ్ళు ఉండరు. ఆ ఒక్క పద్యం చెప్పంగానే ఆ పద్యం గురించి సంబంధించిన కథలు మొత్తము కూడా మన కళ్ళ ముందు కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తూ, మనం దాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉండేలా చేసే అంత గొప్ప గుళికలు ఈ పద్యాలు. ఆ పద్యాలేంటో ఒక్కసారి చూసి తర్వాత అవి అందిస్తున్న సుధలు ఏమిటో కూడా, వాటిని మనం ఎలా ఆస్వాదించాలో కూడా గమనిద్దాం. మొదటి పద్యము, అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి, త్రాగుమన్న రామన్న శరీరధారులకు ఆపద వచ్చిన వారి ఆపదల్ గ్రంథనమాంచి వారికి సుఖంబు చేయుట కన్నా నుండు మేలున్నది నాకు దిక్కు పురుషోత్తముడొక్కడి సుమ్ము పుల్కసా. ఓ పుల్కసా, నాకు దిక్కు పురుషోత్తముడే. మనం శరీరధారులము, శరీరం ధరించిన వాళ్ళకి ఆపదలు రావటం అనేది చాలా సహజము, అందులో ఏమీ విడ్డూరం లేదు. వచ్చిన వారి ఆపదలను పోగొట్టడం కంటే వేరే మేలు ఉన్నదా? అది కూడా తొందరగా గ్రన్నన మాన్పవలను, వెంటనే దాన్ని పోగొట్టేయాలి. కానీ నీ దగ్గర ఇప్పుడు ఆకలి, దప్పిక అనే 2 ఇబ్బందులు వచ్చి నిన్ను వేధిస్తున్నాయి. కానీ నా దగ్గర ఆహారం లేదు, దానికి నేను చింతిస్తున్నాను. కానీ మధురాంబువులున్నాయి, తియ్యటి మధురమైన అమృతపరమైన నీరుంది, దాన్ని నీకు ఇస్తాను. నువ్వు ఇందులో ఏమీ బాధపడకు. మనిషి అన్నాక
ఈ శరీరం ధరించిన తర్వాత ఆపదలు రావటం అనేది అతి సహజం. రావన్నా ఆపదలు శరీరధారులకి. శరీరాన్ని ధరించిన తర్వాత అనారోగ్యం రావచ్చు, ఆర్థికంగా రావచ్చు, అశాంతి కలగచ్చు, ఎన్ని రకాల ఆపదలైనా కావచ్చు. అది సహజం. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ ఆపదలు గ్రన్నున మార్చి తొందరగా పోగొట్టేసుకోగలగాలి. అది చేస్తే దానికి మించిన పుణ్యం ఏమీ లేదు. ఓ పుల్కసా, ఓ పంచమవాడ అని అంటున్నారు కానీ అండి, అది అజ్ఞానం. ఇక్కడ పుల్కసుడు అంటే అంటరాని వాడు, 5వ కులం వాడు అనేదంతా అజ్ఞానం. మనం హరిదాసులు, హరికులము, హరిజనుడు అంటాం కదండి. అంటే హరినామంతో పునీతుడైన వాడు పుల్కసుడు. హరి స్వరూపంగా భావింపబడేవాడు పుల్కసుడు. ప్రత్యక్ష దైవంగా ఆ పరమాత్మని మనం చూపించేవాడు పుల్కసుడు. ఇది దాత యొక్క ఔదార్యాన్ని బట్టి, దాత యొక్క విజ్ఞతని బట్టి, దాత యొక్క విచక్షణని బట్టి ఉంటుంది. ఇంతకీ ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఎవరు, ఈ పద్యాన్ని రాసింది ఎవరు అనేది కనుక గమనిస్తే అసలు మీరు చెప్పేస్తారండి. ఇది శ్రీమద్ భాగవతం నవమ స్కందంలోని సహజ కవి బమ్మెరపోతనామాచులు గారు రచించిన రంతిదేవుని కథ. ఈ పలుకులని పలికినది రంతిదేవుడు. ఈ రంతిదేవుడు ఈ పుల్కస ఈయన సంబోధించే ముందర ఆయన కొందరు కరువు కాటకం వచ్చిందంటున్నారు, కొందరు ఆయన ఒక దీక్ష వ్రతాన్ని పూనారంటున్నారు. దానివల్ల 48 రోజుల పాటు ఆయన ఆహారము పానీయము లేకుండా అదే విధంగా ఉండగలగటం వల్ల చివరికి దైవ కటాక్షంగా ఆయనకి ఆహారము, నీరు, పానీయము దొరికిందని. ఆ దొరికి ఆయన సేవించాలి అనుకునే సమయంలో ఒక బ్రాహ్మణుడు వచ్చి, నాయనా మాధవ కబళం, మాధాకోళం అంటారు కదండి, మాధాకోళం కాదు, మాధవ కబళం, పరమాత్మకి ఇచ్చే ముద్ద, ఆహారము, అది ఇయ్యమని అడగటం. ఈయన కొంచెం ఆహారం ఇవ్వటం, సరే మిగిలిన ఆహారం తిందాం అనుకోవటం. ఈ లోపల మరొకరు వచ్చి అడగటం, అది కూడా అయిపోయాక ఇంకా మొత్తం ఆహారం అయిపోయిన తర్వాత ఒక చండాలుడు అని మనం అనుకుని హరిజనుడు రావటం, ఆయనతో పాటు కుక్కల్ని కూడా తీసుకురావటం, వాటికి కూడా ఈయన పరమాత్మ స్వరూపంగా ఆయన దగ్గర మిగిలిన కొంచెం ఆహారాన్ని పెట్టేయటం. ఈయన దగ్గరికి వచ్చేప్పటికీ, అయ్యో నేను మీ ఆకలిని తీర్చలేకపోతున్నానే. ఈ శరీరధారులకి అతి సహజమైన లక్షణాలు ఆకలి దప్పికలు. మీరు నా సమీపానికి వచ్చి ఆకలితో ఉండటం అనేది చాలా శోచనీయము. కానీ నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను. కానీ మీ దప్పికని మార్చే అవకాశం, మీ దప్పికని మానిపించి మిమ్మల్ని తృప్తుల్ని చేసే, దాహాన్ని తీర్చే అవకాశం ఉంది. ఇదిగో నా గిన్నెలో ఈ నీరు ఉంది, మధురమైన అంబువు. మనం అంబుధి అంటాం కదండి, నీటితో నిండినది సముద్రం, కానీ అది మధురంగా ఉండవు, ఉప్పు నీటితో ఉంటాయి. నా చేతిలో ఉన్నవి మధురమైన అంబువులు, అతి మధురంగా, అంటే అమృతం. మధువు అంటే అమృతం అని కూడా ఒక అర్థం ఉంది కదండి. ఈ నీరు నీవు స్వీకరించి నీ దాహాన్ని తీర్చుకొని నువ్వు సంతోషుడై ఉంటే అంతకంటే నాకేం కావాలి? నాకు దిక్కు ఎవరనుకుంటున్నావు? ఆ పురుషోత్తముడే. నాకు ఎదురుగుండా నువ్వు కనిపిస్తున్నది పురుషోత్తముడే. నీ ఉపాధి ఈ పుల్కస ఉపాధి కావచ్చు, అందరూ అనుకుంటున్నట్టు. నీ దగ్గర ఉన్నది సునక ఉపాధి కూడా కావచ్చు. అవి అయినా కూడా వాటి అన్నిట్లో కూడా ఉన్నది ఆ పరమాత్మనే. దీన్నే మన అన్నమాచార్య గారు అంటారు కదండి, బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే అని చెప్తారు కదండి. అదే విధంగా పోతనామాచుల వారు సహజ కవి రంతిదేవుని చరిత్రని, ఆయన దాన గుణాన్ని ఎంతో గొప్పగా వర్ణించి ఆ చంద్రతారార్కం ఆయన స్థాయిని నిలిపేశారు. ఇది ఒక కథ. ఇందులో అంశము దానగుణం.
ఇక్కడ దాత దగ్గర చాలా రోజుల ఉపవాసం తర్వాత మిగిలిన కొంచెం ఆహారము, కొంత పానీయం ఉంది. అక్కడ యాచకుడు ఏమీ అడగట్లేదు. యాచకులు మారారు కూడా. కానీ ఈయన దాత అందరిలో కూడా పరమాత్మను చూడగలిగారు. ఈ ఉపాధులన్నీ కూడా పరమాత్మ ధరించినవే అయ్యా. ఇది నీకు సేవ చేయడం, నేను పరమాత్ముడికి సేవ చేసుకోవటం. అందుకని నా దగ్గర ఉన్న ఈ మధురమైన అంబువులు, ఈ తీయటి నీరు, ఈ చక్కటి నీరు, అమృతాన్ని సేవించి నీవు నీ ఇబ్బందిని తీర్చుకో అని చెప్పిన కథ. సరే, ఈ కథ ఇలా ఉంది. ఇంకో కథ ఏంటమ్మా? ఇప్పుడు ఇది పద్యంలో పద్యం లాగానే కథ సుధ. ఈ ఇంకో కథ సుధలో కూడా ఇదే దానగుణమే. కానీ ఇక్కడ కొన్ని చమత్కారాలు ఉన్నాయి. ఈ కథని, ఈ పద్యాన్ని మనకి అందించిన మహాకవి ఆదికవి నన్నయ్య. మహాభారత అరణ్య పర్వంలో ఉంది అని చెబుతారు. ఆ పద్యం ఏంటో కూడా చూద్దాం. ఇక్కడ యాచకుడు ఏమీ అడగట్లేదు. యాచకుడు మామూలుగా వచ్చి అర్థిస్తున్నాడు అంతే. దాత భావిస్తున్నాడు యాచకుల్ని పరమాత్మ స్వరూపంగా. కానీ నన్నయ్య మహాకవి ఆదికవి ప్రసన్న కథా కలితార్థయుక్తి అనేది ఆయన యొక్క కవితా లక్షణం. అదే కాకుండా నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము అనేది కూడా ఆయన యొక్క కవితా లక్షణము. అదే కాకుండా ముచ్చటగా అక్షర రమ్యత అనేది కూడా ఆయనకి ఉంది. కాబట్టి ఆయన మనకి అందించిన ఈ కథలో, ఈ పద్యంలో మనం చూసుకుంటే ఆ 3 లక్షణాలు కూడా మనకి స్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి, ప్రస్ఫుటంగా. ఆ కథ ఏమిటి అంటే, ఇక్కడ ఈ వాక్యాలు మనం చదివితే కథని అర్థం చేసేసుకుంటాం. ఒక చిన్న ఇంత ఇస్తే చాలు చెలరేగిపోతారంటారు కదండి. అదే విధంగా ఇక్కడ సేనా కపోతాన్ సాధయతి అని వేదోక్తి. ఇక్కడ అర్థి యాచకుడు లేరు. ఒక నాటకీయ సన్నివేశం వచ్చింది. ఆ నాటకీయ సన్నివేశంలో ఒక పావురము, ఒక డేగ ముఖ్య పాత్రలు వహిస్తూ ఒక చక్రవర్తి యొక్క సత్యనిరతిని, దాన గుణాన్ని పరిశీలించాలనుకున్నాయి. అప్పుడు ముందు పావురం వచ్చేసి, శరణు శరణు మహాచక్రవర్తి, నన్ను రక్షించు, ఆ డేగ వచ్చి నా ప్రాణం తినేస్తానంటోంది, నన్ను చంపేస్తానంటోంది అని శరణు కోరింది. ఈయన అభయం ఇచ్చేశాడు, నీ ప్రాణానికి ఏ ముప్పు లేదమ్మా అని. వెంటనే ఆ డేగ కూడా వచ్చింది. రాజా, ఇది నా ఆహారం. ఈ ప్రకృతి ఏం చేసిందంటే ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క దాన్ని ఆహారంగా అందించింది. అది తీసుకోవడంలో తప్పు లేదు. మన వాళ్ళు ఇంగ్లీష్ లో అంటారు కదండి, ఎకలాజికల్ బ్యాలెన్స్. దాన్ని తినకపోతే ఎలుకని పిల్లి తినాలి, పిల్లిని ఇంకోటి తినాలి, ఇంకో దాన్ని ఇంకోటి తినాలి, మనుషులు ఇవి తినాలి, ఆవు గడ్డి తినాలి. ఈ విధంగా ప్రతి జీవికి కొంత ఆహారాన్ని ప్రకృతి, ఇది నువ్వు తినచ్చమ్మా, ఇది ధర్మ విరుద్ధం కాదు అని చెప్తోంది. ఆ చెప్పిన దాంట్లో నేను ఇక్కడ వేదోక్తి విన్నాను. ఆ వేదోక్తిలో ఏముంది? సేన, డేగలు, కపోతాన్, పావురములను కాదయతి, తినచ్చు, తప్పులేదు. ఆ పావురం డేగల ఆహారమే, అది నియమించబడ్డది అని చెప్పింది. కాబట్టి నేను ధర్మబద్ధంగా, నాకు ఆకలేసింది కాబట్టి నాకు ఆహారంగా నియమించబడ్డ ఈ పావురాన్ని తిందామని నేను వస్తున్నా. ఈ లోపల ఈ పావురం పరిగెత్తుకొని నీ దగ్గరికి వచ్చేసింది. నువ్వేమో నాకు దీన్ని ఇవ్వను అంటున్నావు. నువ్వు ఇంకేదైనా వనచరాన్ని కానీ, జలచరాన్ని కానీ, ఇంకోదాన్ని కానీ నువ్వు ఆహారంగా స్వీకరించు. ఈ పావురానికి ప్రత్యామ్నాయంగా, అంటే సబ్స్టిట్యూట్ అంటారు కదండి, ఈ పావురం బదులు ఇంకేదైనా నువ్వు స్వీకరించు, నేను ఇస్తాను, నీకు తెప్పిస్తాను అంటున్నావు. కానీ అది ధర్మం కాదు, ధర్మ విరుద్ధం. నువ్వు నా ఆహారాన్ని నాకు ఇచ్చేయాల్సిందే అని ఇక్కడ నన్నయ్య ధర్మ చర్చ తీసుకొచ్చారండి. ఇక్కడ యాచకులు కాదు ఇవి, ఈ డేగ యాచకుడు కాదు, చాలా విద్వాంసుడు. ఏ విధంగా ధర్మ గోష్ఠి చేస్తుందో చూడండి. ఆ ధర్మ గోష్ఠిలో నువ్వు దాన గుణం అంటారు,
శిబి చక్రవర్తి అంత గొప్పవాడు లేనే లేడు అని అంటారు. ఆ పేరు పొందావు కదా, ఏమిటి నీ పేరు? ఇదిగో, నిన్ను సత్యధర్మ నిర్ణయించు అంటే నీకు పాడి అయ్యా, నీకు న్యాయమేనా ఈ విధంగా చేయటము? ఏం చేశాడు ఆయన? న్యాయం కాని పని ఏం చేశాడు అంటే, ఇప్పుడు అతి భుభిక్షితుండనై చాలా ఆకలి వేసేసి ఏది కనిపిస్తా తినేద్దాం, భక్షించేద్దాం. భూభిక్షితుడు, ఇంకా తొందరగా తినేద్దాం అనుకుంటున్నా. అది కూడా మామూలు కాదు. ఇక్కడ కూడా మళ్ళీ 3 విశేషణాలు వేశారు నన్నయ్య గారు. తినాలనుకునేవాడు భక్షణ ప్రియుడు భూభిక్షితుడు. మామూలు భూభిక్షితుడు కూడా కాదు, అతి భూభిక్షితుడు. ఎంత తొందరగా అసలు ఇది తినకపోతే నేను అసలు ఇప్పుడు ఉంటానో ఉండనో, నా ప్రాణాలు నిలుస్తాయో నిలవో, అంత ఆకలి దహించేస్తుందయ్యా నన్ను. ఆ సమయంలో నా ఆహారం నీ దగ్గరికి వచ్చి నిన్ను శరణు వేడింది అని చెప్పి నువ్వు దాన్ని నాకు రానియకుండా విఘ్నాల్ని ఇస్తున్నావు. ఏం చేస్తున్నావు? నాకు ఆహార విఘ్నం ఇట్టులో ఆచరింప. నా ఆహారాన్ని నేను తినకుండా నువ్వు అడ్డంగా వచ్చి ఉన్నావు, విఘ్నాన్ని కల్పిస్తున్నావు. ఇది నీకు పాడియా, న్యాయమా చెప్పు అని ప్రశ్నించింది. సరే, ఆ తర్వాత కథ మనందరికీ తెలుసు. శిబి చక్రవర్తి ఆ పావురం ఎంత బరువు వస్తుందో దాన్ని ఆ తాసులో పెట్టి తన శరీరంలోంచి అవి 2 ఒక ఒప్పందానికి వస్తాయి. అప్పుడు ఆ డేగ చెప్తుంది, నీ శరీర మాంసం కనుక ఇస్తే నేను ఈ పావురాన్ని వదిలిపెట్టేస్తాను అని. ఎంత చూసినా కూడా ఈ పావురం బరువుగా కిందకు వచ్చేస్తూ ఉంటుంది. శిబి చక్రవర్తి తానే ఈశ్వరార్పణంగా సంతోషంగా ఆ త్రాసులో కూర్చుంటాడు. ఆ తర్వాత ఇది ఇంద్రుడు, అగ్ని, వీళ్ళు నీ యొక్క గొప్పతనాన్ని పరీక్షించడానికి వచ్చారు. అసలు వాళ్ళు ఎందుకు పరీక్షించాలనుకున్నారు అంటే, స్వర్గంలో ఒకసారి ఒక వివాదం అయింది. ఆ వివాదంలో అసలు అందరికంటే గొప్పవాళ్ళు ఎవరు అని అనుకుంటే వాళ్ళందరూ స్వర్గస్థులే గొప్పవాళ్ళు అనుకున్నారు. అది కాదు అని అందరి కళ్ళు తెరిపించడానికి అని కాదండి, అందరికీ శిబి చక్రవర్తి యొక్క గొప్పతనాన్ని, ఆయన షట్చక్రవర్తుల్లో ఒకళ్ళు కదండి, తెలియజేయటానికి ఈ కథ మనకు అందించబడినది. ఈ 2 కథల్లో దాత చాలా విజ్ఞత గలవాడు. ఒక దాత ఆడిన మాట తప్పని వాడు, ఒక దాత అందరిలో పరమేశ్వరుని చూడగలిగిన వాడు, ఒక దాత మహాసంపన్నుడు, ఒక దాత ఆ సమయంలో కొంచెము అన్నం కూడా లేని కేవలము పాత్రలో నీళ్లు మాత్రమే ఉన్న మహా మనిషి. వాళ్ళిద్దరూ కూడా మన తెలుగు సాహిత్య సంపదని ఏ విధంగా కీర్తి పతాకని ఎగరవేసి చైతన్యవంతుల్ని చేశారో తలుచుకుంటూ ఇప్పటికి నేను ఈ విషయాన్ని ముగిస్తాను. మళ్ళీ ఎపిసోడ్లో కలుద్దామండి. ఈ పద్య కథాసుధ గురించి మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని, మరికొన్ని కొత్త ఆలోచనలను నాకు సూచిస్తారని అని కోరుకుంటూ ఇప్పటికి సెలవు తీసుకుంటాను. నమస్తే. జై తెలుగు తల్లి.